అందరికీ నమస్కారం. జాన్వరి నెల ఈ సంవత్సరం 2026 జాన్వరి నెలలో జరిగిన కాలేజీ స్వర్ణోత్సవాల్లో భాగంగా అక్కడ ఒక 4 రోజులు ఉండటం జరిగింది. ఆ తర్వాత ఆ సందర్భంలోనే చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత కనికా పరమేశ్వరి గుడికి సంబంధించి కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. అదే వాసవి ధామ్కి సంబంధించి కూడా కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. నా దృష్టికి వచ్చిన, నేను నమ్మిన, నాకు సాక్ష్యాధారాలు లభించినంత వరకు చాలా వరకు నేను ప్రజెంట్ చేయగలిగాను. దానికి సంబంధించి ఆ ఇరిగిపోయిన విగ్రహం ఏదో తీయింతం చేశారు కనకాపరమేశ్వర దేవస్థానం వాళ్ళు. అదేవిధంగా ఆ గుడి ప్రాంగణం చుట్టూ ఉన్న విగ్రహాలకి అట్లపైన పేర్లు రాయించి అట్లా కొంచెం శుభ్రం చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు కనకాపరమేశ్వర దేవస్థానంలో పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే మా మనోభావాలకు సంబంధించి పెనుగొండ గ్రామానికి సంబంధించి ఆ బెంగళూరు వాసవి శాంతిధామం వారికి కూడా వాళ్ళు చేస్తున్న పనులు, అందులో మాకు నచ్చని విషయాలు, మా మనోభావాలు ఎక్కడ గాయపడుతున్నాయనే విషయాలు కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వెంటనే వీడియోలు చేయాలంటే చేస్తాం ఈజీ. ఫోన్ ఆన్ చేసుకుని చెప్పినా వాగేయచ్చు మనం. కానీ చేసేటప్పుడు వాళ్ళకు కూడా సరైన ప్రాతిపదిక ఉండాలి కదా. వాళ్ళకు కూడా కమిటీ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, మిత్రులు ఉంటారు. చెయ్యొచ్చా ఇది రెక్టిఫై చేస్తావా, చేస్తే మనం తగ్గినట్టు ఉంటుందా, అవమానం పాలవుతామా, లేకపోతే ఢీకొందామా అనే విధంగా రకరకాలుగా ఆలోచించుకుంటారు. ఈ దేవస్థానం వాళ్ళు కూడా ఈవో గారు ఒక్క నిర్ణయమే కాదు కదా, కాబోయే కమిటీ నిర్ణయం ఉంటుంది, స్థానిక శాసనసభ్యుల నిర్ణయం ఉంటుంది, గ్రామ పంచాయతీ నిర్ణయాలు. ఆ పనులు మనం చేయగలమా, చేయలేమా, అందులో తప్పు ఉందా, ఒప్పు ఉందా, లేకపోతే ఈడేం పెగ్గలడో, ఈడు వెనకాల ఎవరున్నారా అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. కట్టి తుడుపు చర్యగా ఏదో చేద్దామని చెప్పి ఏదో 2-3 పనులు చేసి వదిలేండి, ఆడు ఏడుస్తున్నాడు కదా, ఆడు గొడవ ఎక్కువైపోయింది కదా అని. కాబట్టి ఒక వారం రోజులు ఆగుదాం, తగ్గుదాం అని చెప్పి అనుకుంటాను. విరామం ఇస్తున్నాను కానీ విరమించట్లా. ఈ రోజు నుంచి 7 days మళ్ళీ బుధవారం వరకు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గురించి కానీ, వాసవి ధామ్ గురించి కానీ ఏ విధమైన వీడియోలు చేయను. ఈ లోపల మేము లేవనెత్తిన సమస్యలు ఏంటంటే, నిన్న అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ దేవస్థానం పేరు శ్రీ నగరేశ్వర శ్రీ మహిషాసుర మర్దన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి దేవస్థానం అని చెప్పి ఎక్కడా లేదు. అమ్మవారి ఆత్మార్పణం అని చెప్పి రాశారు. గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి అదే రాశారు, తప్పులేదు రాయటం. కానీ డబ్బు ఇచ్చింది ఈ దేవస్థానం డబ్బు కాబట్టి దేవస్థానం పేరు ఎంట్రన్స్లో రాసుకుని లోపల ధ్వజస్తంభం దగ్గర ఆనుకున్న గుడికి అన్నిటికీ పూల డెకరేషన్ అది రాసుకుంటే తప్పులేదు. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఇంకోటి ఏంటంటే, దానికి ముందే నేను ఒక వాసవి అమ్మవారికి సంబంధించిన పెట్టిన ఒక గ్రూప్లో నేను పెట్టాను. పూల డెకరేషన్ ఎవరికి ఇచ్చారు, ఎంత అయింది అనౌన్స్ చేసేయండి. పారదర్శకత అంటే ఒక 100 మంది వచ్చి కత్తులు కటార్లు వేసుకొచ్చి తవ్వి పూడ్చిది ఏమి ఉండదు. ఏమి చేసామో అది చెప్పేత్తమే. నిజాయితీ ఆడు పోతాడు, కనుక్కుంటాడు. అది అవ్వకొడుకు నమ్మనోడు ఎవడన్నా ఉంటే కనుక్కుంటాడు. కనుక్కునేవాడు మనకు భయం ఏంటి? మన దగ్గర ఏ తప్పు లేనప్పుడు పూలకి ఎంత ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం? పూలు సుబ్బారావుకి ఇచ్చామంటే వడలోడికి ఇచ్చాం, లేకపోతే సిద్ధార్థోడికి ఇచ్చాం, మార్టేరోడికి ఇచ్చాం, కరెంటు పలానోడికి ఇచ్చాం. ఆ పని ఇంత శాంక్షన్ అయింది, ఇంత ఖర్చు పెట్టాం, ఒక బుక్కలో వదిలిపోద్ది కదా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, పేరు మారుతాం. ఒక పెయింటర్ కాకెత్తి ఒక 200-300 ఇస్తే పేరు మార్చేస్తారు. శ్రీ వాసవి నివాసం ఉంది కదా, ఒరే బాబా లేడు చెప్తున్నారు, పైన శ్రీ నగరేశ్వర శ్రీ మహిషాసుర మర్దని అమ్మవార్ల మహిషాసుర మర్దని కామ పెడితే కింద శ్రీ వాసవి నివాస్ అని చెప్పి సరిపోద్ది. అది మాత్రం కూడా పెద్ద పని కాదు ఏమండి. అలాగే గుడి నిండా సీసీటీవీ కెమెరాలు పెట్టించాలండి. గుడి నిండుగా వాళ్ళు పూజారులు ఎప్పుడు వస్తున్నారో, ఎవరెవరు వచ్చి పెత్తనం చేస్తున్నారో, గుడికి సంబంధం లేని వాళ్ళు. నేను ఆ రోజున చెప్పాను, ఈ రోజున చెప్పాను, ఎప్పుడూ చెప్తున్నాను. ప్రతి దానికి కూడా ఒక అధ్యక్షుడు ఉంటే ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటాడు పార్టీకి. అట్లాగా మన దేశ దౌర్భాగ్యం, మన రాష్ట్రం ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కానుంచి, ఎంపీటీసీ కానుంచి, జడ్పీటీసీ కానుంచి, వైస్ ప్రెసిడెంట్ కానుంచి, ప్రెసిడెంట్ కానుంచి, ఎమ్మెల్యే కానుంచి, మంత్రులు కానుంచి, ముఖ్యమంత్రి వరకు కూడా ఈ కార్యనిర్వాహక యాక్టింగ్ ముఖ్యమంత్రులు కానీ, యాక్టింగ్ మంత్రులు కానీ, యాక్టింగ్ ఎమ్మెల్యేలు కానీ, యాక్టింగ్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు ఎక్కువైపోయారు. లేడీస్ ఉన్న చోట అయితే తప్పదు. వాళ్ళ హస్బెండ్ అలా వచ్చారు అంటే పోనీ లేడీ కదా అని కానీ, లేకపోతే చదువుకోలేదని కానీ, లేకపోతే సొసైటీలో ఉన్న ఇబ్బందులు చూస్తే వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేస్తున్నారని కానీ, సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. మగోళ్ళు కూడా వాళ్ళ కొడుకునో తమ్మునో ముఖ్యమంత్రిని అలా కొడుకుల్ని, ఎమ్మెల్యేల కొడుకుల్ని, మంత్రుల కొడుకుల్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రతి దాంట్లోనూ దొరుకుతారు. అది కరెక్ట్ పద్ధతి కాదేమో అని చెప్పి అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితిలో ఎవడొచ్చి ఇప్పుడు గుడిలో కూడా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉంటే వాళ్ళ మొగుళ్ళు వస్తారు.
అలా ట్రస్ట్ బోర్డు మెంబర్‌కి దేవస్థానం అంటే ఏంటి? ఆగమశాస్త్రం అంటే ఏంటి? లేపోతే సనాతన ధర్మం అంటే ఏంటి? అవి కొంచెం నేర్పించండి క్లాస్ పెట్టి. తప్పేమి లేదు. దేవుడి గురించి తెలుసుకుంటే తప్పేమీ లేదు. లేపోతే దైవ చింతన ఉన్న వాళ్ళని కొద్దో గొప్పో చదువుకున్న వాళ్ళైతే తెలియకపోతే ఆ గూగుల్‌కెళ్తాం ఎవరినో అడిగి తెలుసుకుంటారు. లేపోతే అది ఏ సద్బ్రాహ్మణ్ణో అడిగి ఏవండీ పూజారి గారు లేకపోతే పంతులు గారు మాకు ఇది తెలీదండి. దీన్ని ఏమంటారండి? ఈ పూజ ఎప్పుడు చేస్తారో? శ్రావణ మాసం అంటే ఏంటి? ధనుర్మాసం అంటే ఏంటి? ఆషాఢ మాసం అంటే ఏంటి? ఆషాఢ మాసంలో గ్రామ దేవతల పూజలు ఎందుకు చేస్తారో? అట్లా కార్తీక మాసం అంటే ఏంటి? కార్తీక మాసంలో ఏంటి? ఏ ప్రతిఫలం ఉంటది? కార్తీక మాసం ప్రత్యేకించి ఈ పూజల చెట్టు కింద తినమంటారేంటి? ఇటువంటి సింపుల్ కనుక్కుంటే సింపుల్‌గా చెప్పేస్తారు. లేపోతే గరికపాటి వారు గాని లేపోతే ఆహ్, అటువంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు అని చెప్పి అటువంటి అక్కడైనా సరే చెప్పించుకోవచ్చు. కాకపోతే గుడికి ఎవరొస్తున్నారో, ఎవరెళ్ళిపోతున్నారో, ఎందుకొస్తున్నారనేది తెలియాలి. భక్తులు ఎంతమంది వస్తున్నారో, ఎందుకు రావట్లేదనేది కూడా తెలియాలంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా మంచిది. చాలా కెమెరాలు పెట్టాలి. దానికి సంబంధించి ఈఓ గారి ఆఫీస్‌లో నిత్యం ఉంటారో, ఉండకపోతారో వివిధ పనుల మీద తిరుగుతారు కాబట్టి, ఒక మనిషిని పెర్మనెంట్‌గా ఆ సత్రం ఉంది కాబట్టి, ఆ సత్రంలోనే పెద్ద టీవీ పెడితే, గుళ్ళో ఏం జరుగుతుందనేది ఆ సత్రంలో దిగిన భక్తులు కూడా చూసుకుంటానికి ఉంటది. ఇకపోతే చాలా సీరియస్ ఎలిగేషన్ ఎప్పటినుంచో నేను చేస్తుంది ఏంటంటే స్థపతని తీసుకురమ్మని చెప్పి చెప్తాను. ఈ వారం రోజుల్లో ఆ కార్యక్రమం చేస్తారని చెప్పి రాంపెద్దింట్ల గారికి నేను చాలా సార్లు కూడా చెప్పాను. చాలా సార్లు ఫోన్ చేశాను. కనీసం ఆయన వచ్చాక ఒక 10 సార్లు చెప్పాను. అంతకుముందు ఈవో శ్రీనివాసరావు గారికి ఒక 10 సార్లు చెప్పాను. అంతకుముందు తణుకులోని ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనే ఆయనకు ఒక 10 సార్లు చెప్పాను. ఎవరూ శ్రద్ధ చేయట్లేదు. మీరు దయచేసి శ్రద్ధ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఫుల్ఫిల్ చేయండి. అటువంటి ఇంకా చాలా ఉన్నాయి. గోశాల పరిస్థితి. ఒక షెడ్ ఇటు పక్కన ఏమన్నా ఏయించండి. గోవులను చంపేయమని నేను అంట్లా, వదిలేయమని నేను అంట్లా. లేతే ఎక్కడికో ద్వారకా తిరుమల తీసుకెళ్ళి ఇచ్చేత్తామని కానీ, ఇంకోటి కానీ కాదు. మీకు బోలెడంత ఆస్తి ఉంది, బోలెడన్ని పొలాలున్నాయి. మీ దగ్గర బోలెడంత మంది రైతులున్నారు. ఏ రైతుని అడిగినా పచ్చగడ్డి ఇస్తాడు. ఎండుగడ్డితోనే మేపాలని కాకుండా వాటిని ఒక మనిషి పెట్టండి తిప్పుతానికి, లేతే కరవకు తీసుకెళ్ళి కడుగుతానికి. అటువంటి ఏర్పాట్లు కూడా చేయండి. ఇంకా చిన్నవి సరిదిద్దుకోవాల్సినవి మీలో చాలా ఉన్నాయి. ఆ లోపాలు ఈ వారంలో సరి చేసుకుంటారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇంకోటేంటంటే వీటన్నిటికి నువ్వు చెప్తావేంటి అని ఒక భావం మీకు రావచ్చు. దానికి నేనేం చేయలేను. నేనే చెప్తాను. ఎందుకంటే ఎవడో చెప్పట్లేదు కాబట్టి. చెప్పవలసినోడు చెప్పకపోతే ప్రతి అడ్డమైన ఎదవా అలాంటోడు చెప్తాడు. కానీ మీరు చేయట్లేదు కాబట్టి మీకు గుర్తు చేత్తం అనేది అది మీరు అవమానంగా భావించాలి. మనం చేయట్లేదు కదండి కాబట్టే కదా ప్రతి అడ్డమైనోడు వచ్చి మనల్ని అడుగుతున్నాడో, మనం చేసేస్తే ఆడు అడగడు కదా అనే జ్ఞానం మీకు కూడా ఉండాలి. ఎవరికైనా సరే. అదే సందర్భంలో ఈ ఈ వాసవి దామోలకు కూడా కొన్ని సమస్యలు, వాళ్ళు చేసిన తప్పొప్పులు కొన్ని చెప్తూ జరిగింది. వాళ్ళని వాళ్ళు ఈ వాసవి ధామ్ పెట్టినప్పటి నుంచి ఆదాయ వ్యయాలు ఏంటనేది మనం కొంచెం చేయట్లేదు. ఒక ప్రైవేట్ సంస్థది. నా దృష్టిలో అయితే అది వ్యాపార సంస్థే. ఎప్పటికి కట్టుబడి ఉంటుంది దానికి. దాంట్లో డౌటే లేదు. వాళ్ళ ఆదాయ వ్యయాల గురించి నేను అడగను. ఆళ్ళు వనరులు వాడుకుంటున్నారు. పెనుగొండలో వనరులు వాడుకుంటున్నారు. గాలి వాడుకున్నా, నీరు వాడుకున్నా అని కాదు. ఆ రోడ్లు గానీ, అక్కడ వచ్చిన కానీ, ఆ సైట్లు గానీ, ఆ పార్కింగ్‌లు గానీ అన్నీ వాడుకుంటారు. వాళ్ళు పెనుగొండ గ్రామ పంచాయతీకి ఏం చేశారో, పెనుగొండ కాలేజీకి ఏం చేశారో, పెనుగొండ ప్రజల నిమిత్తం ఏం చేశారో అనేది కూడా ఒక తెలియజేయండి. మీరు సరిదిద్దుకోవాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మీరు బుధవారం లోపల కొంత సరిదిద్దుకోండి. పీఠాధిపతి గురించి చెప్పాను నేను. మేము యాక్సెప్ట్ చేయట్లా. మా పీఠాధిపతి కాదు. వాసవిధామ పీఠాధిపతి అని చెప్పి మీరు మార్చి తీరవలసిందే. అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే పెంచుకుని ప్రెస్టేజ్‌కి ఇచ్చి తెగిదాకా తాగితే నేను పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నాను. కొండకి ఎంట్రుక కడుతున్నాను. వస్తే కొండ వస్తది. పోతే ఎంట్రుక పోద్ది నాకు. కానీ మీ గురించి, ఈ అమ్మవారి గుడి గురించి, దీనికి సంబంధించిన వ్యక్తుల గురించి నేను చెప్తాను. నాకు అఖిల భారత ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఎవరో అని చెప్పి ఒక ఆయన ఏదో పేరు చెప్పాడండి. ఆయన చివరి గాంధీ అని ఉంది. దిల్సుఖ్ నగర్‌లో ఉంటాడంట ఆయన. ఆయన కూడా ఫోన్ చేశాడు. నాకు ఇప్పుడు మాట్లాడటానికి కాలేదన్నా, నేను ఏమైనా అవసరం వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను. నేను హైదరాబాద్‌లోనే ఉంటాను అని చెప్పాను. పెద్దగా ఆయనతో డిస్కస్ చేయలేదు. ఆయన కూడా చెప్పాడు. మనుషులు పేరు పెట్టి తిడితే ఎవడనుకుంటాడండి. వ్యవస్థ తప్పు చేస్తున్నప్పుడు. కాబట్టి ఈ సందర్భంగా ఈ వారం రోజులు నేను తగ్గుతున్నాను, విరామం ఇస్తున్నాను, ఈ పోరాటం విరమించటం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఈడు వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక బ్యాచ్ ఉంది. కొంతమంది
కుర్రోళ్ళ బ్యాచ్ చాలాసార్లు చెప్పాను. పద్దపద్దాకాల కులం పేరు చెప్పాలి, మతం పేరు చెప్పాలి, ఊరు పేర్లు చెప్తే మిగతా వాళ్ళు అర్థం అవుతారు కాబట్టి వాళ్ళకి ఒక పేరు పెట్టాను. చీకట్లో కన్ను కొట్టి బ్యాచ్ అది. ఎవరికీ తెలియదు. ధైర్యవంతులకు చీకట్లో కన్ను కొడతారు, వెలుగులో కన్ను కొడితే కళ్ళు పొడిచేస్తారు వాళ్ళే. ఆ బ్యాచ్ ఈ 4 రోజుల్లో కూడా మీరు ప్రాపగాండా చేసేసుకోండి. తర్వాత ఎప్పుడో వచ్చి నన్ను 2,00,000 అడిగాడు, నన్ను 10,00,000 అడిగాడు, లేకపోతే నన్ను ఎకరం పొలం అడిగాడు, నన్ను విదేశాలు తీసుకెళ్ళమన్నాడు, నన్ను క్యాస్ట్రో తీసుకెళ్ళమన్నాడు, నన్ను చెప్తాం కానీ, లేకపోతే మీకు బాగా అంతరంగికులుగా ఉన్న చాలామంది ఆడవాళ్ళతో మీకు సహవాసం చేసి ఉన్నారు, సహజీవనం కొనసాగిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు, మీకు గతంలో వదిలేసిన గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దేన్నో బుడబుక్కలు దేన్నో పనికిమాలిన దాన్ని తీసుకొచ్చి నా మీద ఏమైనా ఎలిగేషన్ సృష్టించాలని చెప్పి అనుకుంటారేమో. అది కూడా ఉంటే ఇప్పుడే సృష్టించేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి చెప్పి అన్నీ కూడా పేరు 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 మీద నేను చెప్తాను కాబట్టి దయచేసి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ వారం రోజుల్లోనే అవన్నీ చెప్పేసుకోండి. ఇకపోతే ఏంటంటే ఈ రోజు నుంచి చాలా విషయాల్లో అక్కడ ఉన్న 3 రోజులు నాకు చెప్పారు కాబట్టి పంచాయతీ దృష్టిలో పడని విషయాల్లో లేకపోతే పడి వాళ్ళు అశ్రద్ధ చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా ఒక్కసారి ఆ పంచాయతీ సర్పంచ్ గారికి గుర్తు చేద్దామని చెప్పి ఈ రోజు నుంచే ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. దానికి కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ నమస్కారం. రామచంద్రరావు. జై హింద్.